నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ గోదావరి మొదలుపెట్టారు. సో వచ్చే సంవత్సరము గోదావరి పుష్కరాలు జరగబోతుంది. ఈ పుష్కరాలను కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో పనులు కూడా చకచకా జరుగుతూ ఉన్నటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. మొన్న రాజమండ్రి పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గోదావరి ఆ నదీ తీర ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు సో అక్కడ జరుగుతున్నటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఆ కాలుష్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయనే కాబట్టి ఆయన్ని కూడా మందలించినటువంటి విషయం మనం అందరము చూసాము. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యింది. సో ఇందులో భాగంగా ఒక టాస్క్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు. గలగల గోదావరిని పాడుకోవడం కాదు, ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి ఆ విధంగా లేదు, మొత్తం కాలుష్యంతో నిండిపోయి ఉంది. ఇలాంటి కాలుష్యమైనటువంటి నీటిలో మునగమని చెప్పి దాదాపు 10 కోట్ల మంది వరకు పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కు అదే గోదావరి పుష్కరాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనము దీన్ని శుద్ధి చేయాలి, శుద్ధి జలంలోనే ఈ పుష్కరాలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో సో ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గోదావరి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 6 జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఘాట్లు పెట్టబోతున్నారో 262 పంచాయతీలను గుర్తించి ఆ పంచాయతీల్లో ఈ ముందుగా ఈ మురుగునీరు ఏదైతే ఉందో మురుగునీరుని శుద్ధి చేసిన తర్వాతనే గోదావరిలోకి వదలాలని చెప్పి ఆయన ఒక జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ మురుగునీరుకు సంబంధించి దానికి ఎంత ఫండ్స్ కావాలి, అసలు డైరెక్ట్గా ఎందుకు వదులుతా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, దాన్ని అంతా రెక్టిఫై చేసి ఇంకా ఒక సంవత్సరం రోజులు టైం ఉంది కాబట్టి ఈ సంవత్సరం లోపు గోదావరి నదిలో ఉన్నటువంటి కాలుష్యం ఏదైతే ఉందో, వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చూడాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాజమండ్రి ఆ కార్పొరేషన్ నుంచే ఎక్కువగా మురుగునీరు ఏదైతే ఉందో అది శుద్ధి చేయకుండా, వాస్తవంగా ఏంటంటే మురుగునీరుని ఏదైనా నదిలో కానీ లేదా సముద్రంలో కానీ కలిపేటప్పుడు దాన్ని శుద్ధి చేసి శుద్ధి చేయబడినటువంటి వాటర్నే కలపాలే కానీ అలాగే ఆ శుద్ధి చేయడానికి కొంచెం కాస్ట్లీ ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు నదిలో కలిపేస్తూ ఉంటే నది కాలుష్యం అయిపోయింది. సో గోదావరి నదిని కనుక మనం కాపాడుకోకపోతే 2 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నపూర్ణగా పిలువబడేటువంటి గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రానికి అన్నం పెడతా ఉన్నటువంటి గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో ఈ గోదావరి కలుషితం అయితే ఆ పంట పొలాల నాశనం అయితే రైస్ బౌల్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ నేమ్ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ కలుషితం నీటిని మనము శుద్ధి చేయాలి. సో ఈ పుష్కరాలనే కాకుండా గోదావరిలో ఎటువంటి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన నడుం బిగించి ఒక జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. సో అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడి నుంచి మురుగునీరు అయితే వచ్చి గోదావరిలో కలుస్తూ ఉందో వాటిని అన్నిటినీ నివారించాలి. ఒకవేళ నివారించే పరిస్థితి లేకపోతే శుద్ధి చేసినటువంటి జనాలే ఇందులో కలపాలి అని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు ఈ మురుగునీరు ఏదైతే ఉందో వ్యర్థాలు ఏవైతే ఉందో ఆ వ్యర్థాలను శుద్ధి చేయకుండానే వాళ్ళు డైరెక్ట్గా గోదావరిలో పైపులు పెట్టి గోదావరిలో కలిపేసి నదిని కలుషితం చేస్తా ఉన్నారు. నదిని కలుషితం చేస్తే అందులో ఉన్నటువంటి జీవరాశులు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే నీటిని తాగడానికి వాడుతూ ఉన్నారు, అదే సాగునీరుగా వాడుతూ ఉన్నారు. ఈ కలుషితమైనటువంటి నీటిని తాగడానికో లేకపోతే సాగుకో వాడితే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్లు సో ఈ సంతానం ఏ విధంగా సంపద అని చెప్తా ఉన్నాడో ఆ సంతానాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. సో భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే సో ఇటువంటి కలుషితమైనటువంటి నీరు వాళ్లకు వారసత్వంగా ఇస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. సో సంతానోత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పుష్కరాలను మనము ఒక ఇదిగా తీసుకొని ఈ ఒక సంవత్సరం రోజుల్లో గోదావరిని ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన గోదావరిగా తయారు చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా వేశారు. వాళ్ళు నిరంతరం పర్యవేక్షించి ఆ గోదావరి కలుషితమైనటువంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కలుషితం అవుతా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి మురుగునీరు వస్తూ ఉన్నాయో వాటిని నియంత్రించేటువంటి పనులైతే ప్రారంభించారు.
ప్రారంభించారు. సో వచ్చే సంవత్సరం అంగరంగ వైభవంగా దేశంలోనే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు అయితే నిర్వహించబోతున్నారు. సో దాదాపు 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు హాజరై ఆ పుణ్య స్నానాలు కూడా ఆచరించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేయటంతో పాటు భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఈ కలుషితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, కలుషితమైనటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కలుషిత నీటిని శుభ్రం చేయడానికి నడుం బిగించారు. మరి చూద్దాం ఎన్ని రోజుల్లో శుభ్రం అవుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.